ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద PMC ట్రస్ట్. నమస్కారం. PSSM సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నారాయణపేట జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచార కార్యక్రమాలు. తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు. కడప పట్టణంలో పలు పాఠశాలలు కళాశాలల్లో ధ్యాన శిక్షణ తరగతులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో యోగా మరియు ధ్యాన శిక్షణ తరగతులు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఆత్మజ్ఞాన సందేశం మరియు శాకాహార ర్యాలీ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నారాయణపేట జిల్లా ఉట్కూరు మక్తల్ మండలంలోని వివిధ గ్రామాలలో విస్తృతంగా ధ్యాన ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్ ఆంజనేయ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు. ఈ ధ్యాన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉట్కూరు, మల్లేపల్లి, లింగంపల్లి, మాద్వార్, ఉప్పరపల్లి గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ధ్యాన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయా గ్రామాలలోని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో సామూహిక ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతూ, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పిన సారాన్ని అందరూ గ్రహించి శాకాహారులుగా మారాలని విజ్ఞప్తి చేశారు. యోగాలో ఆసనాలు అనేక రకం ఉంటుంది. చివరిగా ఉందనుకోండి, వజ్రాసనం వేయాలి. గ్యాస్ ట్రబుల్ కి ఒక ఆసనం వేయాలి. వెన్ను నొప్పికి ఒక ఆసనం వేయాలి. మోకాల నొప్పికి ఒక ఆసనం వేయాలి. రకరకాల ఆసనాలు, రకరకాల రోగాలు ఉంటాయి. ఒక వ్యక్తికి హై బీపీ ఉంటుంది, ఒక వ్యక్తికి లో బీపీ ఉంటుంది, ఒక వ్యక్తి క్యాన్సర్ ఉంటుంది, ఒక వ్యక్తికి మోకాల నొప్పులు ఉంటాయి. అన్ని ఆసనాలు వేయలేము. ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం అన్ని రోగాలకు, ధ్యానము సర్వరోగ నివారిణి, అన్ని రోగాలను తగ్గిస్తుంది ఏకైక ఆసనము స్థిర సుఖ ఆసనము. ఈ ఆసనంలో ధ్యానం అంటే మన ముక్కుల గాలిని గమనిస్తూ ఉండడమే ధ్యానం. మన మనసును శూన్యం చేసుకొని, మన మనసు యొక్క శూన్య స్థితి ద్వారా విశ్వశక్తి నుంచి, మన బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి ప్రసారం ద్వారా మన నాడీ మండల వ్యవస్థ శుద్ధిపడుతుంది. తిరుపతి జిల్లా తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో జ్ఞాన ప్రబోధకులుగా సుజాత గారు, ప్రసన్న గారు, సుజిత గారు పాల్గొని ధ్యానం యొక్క విశిష్టత, ఆత్మ చైతన్యం యొక్క అనంతమైన శక్తిని గురించి అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమం ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీతా బాబు గారి నేతృత్వంలో జరిగింది. కడప పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలు పాఠశాలలు కళాశాలల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్ నారాయణ గారు. ఈ నేపథ్యంలో మాస్టర్ నారాయణ గారు మాట్లాడుతూ, విద్యార్థులకు శాకాహారం, ధ్యానం, యోగా ద్వారా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడం గురించి అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చైతన్య కాలేజీ, అంగళూరు డైట్ కాలేజీలలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు గుడివాడ పిరమిడ్ మాస్టర్స్.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు ధ్యానం శాకాహారం యొక్క విశిష్టతను గురించి వివరించి సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ అరుంధతి, ప్రమీల, దేవి, క్రాంతి కుమార్ గారు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా నర్సింగ్పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మాస్టర్ విఠలాచార్య గారు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన తరగతులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విఠలాచార్య గారు మాట్లాడుతూ ధ్యానం, జ్ఞానం యొక్క విశిష్టత గురించి వివరించి విద్యార్థులతో సామూహిక ధ్యానం చేయించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాస్టర్ పోలయ్య గారు యోగా మరియు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలయ్య గారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా యోగా, ధ్యాన సాధన చేయాలని సూచించారు. శాకాహారం, ధ్యానం ద్వారా బుద్ధి కుశలత, మానసిక ప్రశాంతత వంటి ఎన్నో లాభాలు పొందుతారని తెలియజేశారు. తిరుపతి జిల్లా పుత్తూరు, నగరి పట్టణాల పరిసర ప్రాంతాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు చిత్తూరు జిల్లా పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు, రిటైర్డ్ ఉద్యోగులకు యోగా, ధ్యానం, శాకాహారం, ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క విశిష్టత వివరించి సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమాలు మాస్టర్స్ రవికుమార్, గురునాథం, మదన్ గారి ఆధ్వర్యంలో జరిగాయి. పెట్టాం 2 ఎకరాలు ప్లేస్ తీసుకో, జేబులో రూపాయి పెట్టి ఎప్పుడు ఓన్లీ సంకల్ప శక్తి. ఈ కంటితో చూస్తున్న ప్రపంచం అంతా కూడా ఒక మానవుడు రూపంలోకి వచ్చినటువంటి ఆ మానవుడే తయారు చేశారు. మనలో కూడా మానవుడు ఉన్నాడు కనుక 67 వచ్చేసి వెళ్ళిపోవడం కోసం కాదు, ఏంటి అనేది సత్యం కోసం మనం వచ్చాం. ఒక పాఠశాలకు వచ్చాం, ఆ పాఠశాలను మనం ఏంటి మనం తెలుసుకుంటే అంత అద్భుతంగా ఉండొచ్చు. ఒక్కడ మనం ఆ సత్యాన్ని పట్టుకుంటే ఆ ఇంటి ఇళ్ళ పాది కూడా బ్రహ్మాండం. ఎలాగైతే ఆ బురదలో ఉన్నటువంటి ఆ తామర ఆకు కనుక ఆ చెట్టు ఆ బురదను అంటకుండా ఎలాగైతే పరిణమించి వికసిస్తుందో అలా మన ఈ మాయలో నుంచి, ఈ సంసారం సాగరంలో నుంచి ఒక్క ధ్యానం చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా మరియు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు బుద్ధ ఆధ్యాత్మిక సంఘం సభ్యులు.
ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ మహాదేవి గారు విద్యార్థులకు యోగా ధ్యానంలపై అవగాహన కల్పించారు. యోగాసనాలు వేయించారు. అనంతరం సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమం జయరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశాలు కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో జ్ఞాన ప్రబోధకులుగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు మాస్టర్ వెంకటేష్ గారు హాజరై భగవద్గీతలోని యోగం గురించి అద్భుతమైన జ్ఞానాన్ని బోధించారు. జీవులుగా ఉండి తిరిగేటువంటి మనము మన యొక్క ఒరిజినాలిటీని, మన యథార్థాన్ని మనము చేరుకునేటువంటి విధానమే, దానికి సంబంధించిన సాధనే యోగము అంటారు. అందుకే యోగము అంటే మనతో మనము కలవడము అన్నాడు. ములుగు జిల్లా ఏటూరు నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆత్మజ్ఞాన సందేశం మరియు శాకాహారం ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు మాస్టర్ సురేష్ గారు. ఈ సందర్భంగా మాస్టర్ సురేష్ గారు యోగా విశిష్టత వివరించి శరీరానికి యోగా, ప్రాణాయామం, ఆత్మకు ధ్యానం అనే అద్భుతమైన సందేశాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరూ శాకాహార ప్రాముఖ్యతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఖమ్మం జిల్లా PSSM అధ్యక్షురాలు శైలజ గారు. ఈ సందర్భంగా శైలజ గారు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ధ్యానం, ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం గురించి అవగాహన కల్పించారు. శాకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించి అందరూ శాకాహారులు కావాలని పిలుపునిచ్చారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.